ఈ రోజున గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు నిరసనగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లోనూ పార్టీ సమన్వయకర్తలు, పార్టీ ఇన్ఛార్జీలు చేపట్టిన కోర్టు సంతకాల కార్యక్రమం ఈ సంతకాలు చేసిన పేపర్ని చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి అమరావతికి తరలించడం జరుగుతుంది, విజయవాడకి. అక్కడి నుంచి గవర్నర్ గారికి దీన్ని అందజేయడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడ వాతావరణం చూస్తే ఇక్కడే కాదు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కానీ, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనూ కానీ చాలా పెద్ద ఎత్తున ప్రజలు నిరసన భావంతో ఇక్కడికి వచ్చారు. కారణం ఏంటంటే దాదాపుగా ప్రపంచంలో ఏది జరిగినా నేనే కనిపెట్టాను, నేనే చేశాను, అమెరికాకి టెక్నాలజీని నేర్పాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ని నేనే నిర్మించాను అని డప్పాలు కొట్టుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన 17 మెడికల్ కాలేజీలని నేను నిర్మించలేను, ఇది నేను నిర్వహించలేను, నా వల్ల కాదు అని ప్రైవేట్కి అమ్మేయాలని చూడడం, పేద విద్యార్థులకి మెడికల్ విద్యను దూరం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి రాష్ట్ర ప్రజానీకం భావిస్తూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ఈ రోజున ఈ సంతకాల ఉద్యమం చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కేవలం ఏదో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే కొంతమంది మేధావులు, టీవీలకు సంబంధించిన మేధావులు తప్పితే మిగిలిన 5 కోట్ల మంది కూడా ఈ రోజున ఈ ఉద్యమానికి చాలా అనుకూలంగా ఇక్కడ మా దగ్గరికి వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా ఎవరిని ఎటువంటి ఇది అడగకుండానే ప్రతి చోట కూడా ప్రజలు సంతకాలు చేసి మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి మేము వ్యతిరేకం అని చెప్పి ముక్త కంఠంతో ఈ రోజున ప్రజలందరూ కూడా మా వాదంతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయంతో కానీ ఏకీభవిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్రం మొత్తం ఏమనుకుంటుంది, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఏం భావిస్తున్నారన్నది ఒక్కసారి తెలుసుకొని మెడికల్ విద్యని పేద విద్యార్థులకు దూరం చేయకుండా చూడాలని, అలాగే భారతదేశంలో ఉన్న మిగిలిన 27 రాష్ట్రాల్లోనూ కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అర్జీలు పెట్టుకుంటుంటే ఎంతో కష్టపడి సాధించిన ఈ 17 కాలేజీల ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం అనేది దుర్మార్గం.